రూపాయలకి గ్యాస్ సాధ్యమేనా అని అడుగుతున్నారు. సాధ్యం చేయాలనుకుంటే పెద్ద కానిది ఏమీ లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్లకి, బడాబాబులకి, ప్రైవేటు వాళ్ళకి బోలెడన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, బోల్డ్ అంతా దోచిపెడుతున్నారు. అవి సాధ్యమైనప్పుడు కుటుంబానికి 2 నెలలకు ఒక సిలిండర్ అని యావరేజ్ వాడతారు. సంవత్సరానికి ఒక కుటుంబం 6 నుంచి 8 సిలిండర్లు వాడుతుంది. దానిలో ఒక 300-400 సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన ఖజానాకి చిల్లు పడదు, ప్రభుత్వాలకు గండి పడదు. దానికోసం ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. బట్ ఇప్పటికైతే ప్రభుత్వాలు వచ్చాక కూడా 950 రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇప్పటి వరకు. భవిష్యత్తులో చూడాలి. కాబట్టి 500కి గ్యాస్ ఇవ్వడం అనే దాని పట్ల కూడా ఇంత చర్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, ఇంత రచ్చకు దిగాల్సిన అవసరం లేదు. ఇది గత పాలకులు, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, గతంలో అనేక రాష్ట్రాల్లో పోటీ చేసిన బీజేపీ ఏం చెప్పింది? గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేశారని స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని ధర్నాలు చేశారు. రామ్దేవ్ లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వస్తే మీరు గ్యాస్ 500 అవుతుంది, మీరు పెట్టుకోగలరా అని మాట్లాడాడు. 400 ఉన్న గ్యాస్ 500 అయిందని. కానీ బీజేపీ ప్రభుత్వంలో 1000 అయింది, 1100 అయింది. మరి ఆయన ఎందుకు నోరు మూసుకున్నాడు? స్మృతి ఇరానీ ఎందుకు నోరు మూసుకుంది? ఆ రోజు 400, 450 అయితేనే అంత రచ్చరాద్ధాంతం చేసినా, అంత రాజకీయంగా రోడ్ల మీదకి వచ్చి యాగిలు చేసిన ఈ బాపతు ఇవాళ 1100 వరకు గ్యాస్ సిలిండర్ వెళ్తే ఎందుకు మాట్లాడలేదు? అంటే మహిళలకు నిత్యావసరమైనటువంటి గ్యాస్ ధరని పెంచడం దించడం కోసం కూడా రాజకీయాలు చేసే ఒక దౌర్భాగ్య స్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది. ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెంచుకునే ఈ పాలకులు పెరగనప్పుడు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఇట్లాంటి గ్యాస్ సబ్సిడీలు ఇవ్వడం వలన నష్టం లేదని తెలిసినా కూడా దాన్ని బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారం పెంచి 400 ఉన్న దాన్ని 1100కి పెంచి 3 చేస్తే దాని మీద మాట్లాడే చేతగానాళ్ళు, దాని మీద జవాబు చెప్పడానికి చేతగానాళ్ళు ఇవాళ సన్నాయి నక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది హామీ, ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఎట్లా సాధ్యమో చూపించాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. గతంలో కూడా పాలకులు డ్వాక్రా గ్రూపులోకి మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మహిళలు కట్టెల పొయ్యిల మీద, పొగజూరిన పొయ్యిల మీద, కట్టెల పొయ్యిల మీద పొగలు ఊది 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 వాళ్ళ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ కన్నీళ్లు తుడవడానికే మేము గ్యాస్ పథకం పెడుతున్నాం, సబ్సిడీ పథకం పెడుతున్నాం, అందరికీ సబ్సిడీ మీద పొయ్యి గ్యాస్ బండలు ఇస్తున్నామని గత పాలకులు కూడా చెప్పారు. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారు. ఇది ఇప్పుడు ఉన్న సిలిండర్కి 500 రూపాయలు ఇస్తామని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గతంలో చంద్రబాబు నాయుడు సమయంలో దీపం పథకం అని పెట్టారు. అదేంటంటే అదే మహిళల కన్నీళ్ళు, కట్టెల పొయ్యిల మీద వంటలు చేసే మహిళల కన్నీళ్లు తుడవడానికి దీపం పథకం తెచ్చి గ్యాస్ బండ, గ్యాస్ పొయ్యి, సిలిండర్ అన్నీ కూడా ఇచ్చారు, సబ్సిడీలో ఇచ్చారు, తక్కువ రేట్లకు ఇచ్చారు. అవి కూడా మనం చూసాం. అవన్నీ కూడా మహిళల ఓట్ల కోసం పెట్టిన పథకాలే. కానీ దానివల్ల వాళ్ళు లబ్ధి పొందారా లేదా అది చూడాలి. అది కూడా ఓటు బ్యాంక్ పథకమే ఆనాడు చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు. కానీ దానివల్ల చాలా గ్రామాల్లో కూడా, ఒకప్పుడు గ్రామాల్లో గ్యాస్ హెచ్పి, ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ అందుబాటులో లేనప్పుడు గోబర్ గ్యాస్తో వంటలు చేసుకునే కాలంలో కొంచెం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు గోబర్ గ్యాస్తో వంట చేసుకునేవాళ్ళు. ఎందుకంటే గ్రామీణ స్థాయి వరకు గ్యాస్ సరఫరా లేని రోజుల్లో చాలా కష్టాలు పడ్డారు. మరి ఈరోజు గ్రామీణ స్థాయి వరకు గ్యాస్ సబ్సిడీ ఉన్నప్పుడు ఆ గ్యాస్ వినియోగం పెరిగింది. ఎప్పుడైతే దీపం పథకం తెచ్చారో వాటి వినియోగం పెరిగింది. మేము కూడా రాసాం, వినియోగం కూడా చాలా పెరిగింది. ఇవన్నీ కూడా కార్పొరేట్లకి, ప్రైవేట్ వాళ్ళకి లాభాలే అని. అట్లాగే ఇప్పుడు 500 చేయడం వలన వినియోగదారి శక్తి పెరుగుతుంది, వీళ్ళకి అమ్ముకునే వాళ్ళకి, పెట్టుబడిదారులకి వాళ్ళ అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు పెరుగుతాయి, వినియోగదారి మహిళలు కూడా, వినియోగదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లాభపడతారు. కాబట్టి అన్ని విధాల అందరికీ లాభదాయకమైనటువంటి ఇటువంటి పథకాలు, గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇవ్వడం అనేది అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. దాని చుట్టూ వ్యక్తుల ప్రయోజనాలు నెరవేరకుండా వ్యవస్థలో ఉన్న
మెజారిటీ కుటుంబాల ప్రయోజనాలు నెరవేరే విధంగా ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాలి.